లేకుండా సాక్ష్యం లేకుండా ఇవాళ మాట్లాడితే వీడియోని తెల్లారే డౌన్లోడ్ చేయించడం, ఆ మ్యాటర్ని డౌన్లోడ్ చేయటం, సోషల్ మీడియా మీద మొత్తం ఉక్కుపాదం మోపుతున్నారు. ఇది ఎన్నకాలం సాగుతుందా చంద్రబాబు నాయుడు గారు? మీకు అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి సాక్ష్యాధారాలతో కూడినటువంటి ప్రశ్నల పరంపర, ఒక్కదానికి సమాధానం చెప్పడవడు. ఎప్పుడు పూర్తవుతుంది నారా చంద్రబాబు నాయుడు గారంటే సమాధానం చెప్పరు. అప్పు ఎంత అవుతుందంటే సమాధానం చెప్పరు. ఈ లెక్క అమరావతి నిర్మాణం ఎన్ని లక్షల కోట్లకి ఇది వెళ్ళి ఆగుతుంది, ఎప్పటికీ ఎంత డబ్బుతో పూర్తవుతుందంటే చెప్పరు. సంవత్సరానికి వడ్డీ ఎంత కట్టాలంటే చెప్పరు. చెప్పకపోగా బూతులు, తిట్లు, శాపనార్థాలు. చంద్రబాబు నాయుడు గారు ఆయనతో మంత్రులు నిన్న మన జగన్ గారు చెప్పారు. ఒక ఇంగ్లీష్ విలేకరు గారు అడిగింది, మరి మీరేమో మావిగాని అంటున్నారు కదా, మరి నారా చంద్రబాబు నాయుడు గారేమో అమరావతి ఇక దిక్కు ఈ రాష్ట్రానికి అంటున్నారు కదా, మీ స్టాండ్ అదే కంటిన్యూ చేస్తున్నారా అంటే ఖచ్చితంగా దాన్నే మేము ఎన్నికల మేనిఫెస్టోలో తీసుకుంటాం. మావిగన్ అనేది మేము అభివృద్ధి చేయకపోయేది అంటే ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేత పెట్టేటువంటి ఖర్చులు కానీ పెట్టుబడులు కానీ ఈ మావిగన్ ప్రాంతంలోనే జరుగుతాయి. అభివృద్ధి కూడా మావిగన్ ప్రాంతంలో చేయాలనేటువంటి మా లక్ష్యం. తద్వారా ఈ రాష్ట్రానికి నిజమైన సంపద ఎక్కడొస్తుందంటే ఈ మావిగన్ ప్రాంతంలోనే, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతంలో మాత్రమే సాక్షాత్కరిస్తుందని చెప్పని గట్టిగా చెప్పి, డొల్లతనం లేకుండా, మసిపూసి మారేడికాయ చేయకుండా, చంద్రబాబు లాగా, పవన్ కళ్యాణ్ గారి లాగా సొల్లు మాటలు చెప్పకుండా మాది ఇది, మా ఎజెండా ఇది అని చెప్పి ఆయన చెప్తే వెంటనే ఏంటయ్యా సమాధానం ఏం చెప్పిందంటే ఈ ప్రభుత్వం కంగారుగా వెంటనే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు. 9 మంది మంత్రులు మాట్లాడతారు. యనమల రామకృష్ణ గారు, ఊడిపోయిన మంత్రులు కూడా మాట్లాడతారు. నాలంటోళ్ళు యనమల రామకృష్ణుడు గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ గారు, ధూళిపాల నరేంద్ర గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, మంత్రులు కాకుండా నేను చెప్పేది బాలశౌరి, అలాగే ఆదినారాయణ రెడ్డి, పల్లా శ్రీనివాస్, గల్లా మాధవి, సుజనా చౌదరి, ఇట్లా వీళ్ళందరూ కానీ ఎమ్మెల్యేలు కానీ ఓకే తిట్లు, శాపనార్థాలు. 9 మంది మంత్రులు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారు, సత్యకుమార్ గారు, ఆయన బీజేపీనా తెలుగుదేశం మనకు అసలు అర్థం కాదు. చూసినోడు మామూలుగా తెలుగుదేశం వాళ్ళే ఈయన మన ఆయన కదా అనుకుంటున్నారు. మర్చిపోయాను, బీజేపీ వాళ్ళే మర్చిపోయారు. సత్యకుమార్ బీజేపీ అన్న సంగతి బీజేపీ వాళ్ళు మర్చిపోయారు. బీజేపీ వాళ్ళు దత్తత ఇచ్చేసినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీకి దత్తత ఇచ్చినట్టున్నారు సత్యకుమార్ గారిని. విష్ణుకుమార్ రాజు గారు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు వారు. ఇటు నుంచి అటు దూకిన బాలశౌరి గారు, జంపింగ్ జపాంగ్ వారు. వీళ్ళు కాకుండా కొల్లు రవీంద్ర గారు మంత్రి గారు, టీజీ భరత్ గారు మంత్రి గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు మంత్రి గారు, పార్థసారథి గారు మంత్రి గారు. వీరందరూ ఏంటి అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, నోటికొచ్చింది మాట్లాడటం. జగన్ గారు వేసినటువంటి ఒక్క ప్రశ్న మీద ఆధారాలతో సహా, డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతి కానీ, రైతులు పడుతున్నటువంటి కష్టాలు కానీ, అక్కడ జరుగుతున్నటువంటి దోపిడీ కానీ ఒక్కదానికి ఒక్కడు కూడా సమాధానం చెప్పడు. ఇంకొక గమ్మత్తు ఏంటంటే ఈ మంత్రులు ఉన్నారు కదా, ఈ 9 మంది మంత్రులు ఎంత మహానుభావులు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఒక్కళ్ళ శాఖ గురించి ఒక్కడు కూడా సమాధానం చెప్పడు, మాట్లాడు. ఒక్కడు మాట్లాడు అసలు. ఇక సత్యకుమార్ గారు మందుల బడ్జెట్ తగ్గిందని చెప్పని ఈనాడు